ఏమిటో రియల్ లైఫ్లో అమ్మాయి మోసం చేస్తే బాగా బాధపడిపోయి దేవదాసులు అయిపోతూ ఉంటారు, కానీ టిల్లుని మోసం చేస్తే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో జనాలు. అంటే వాడి రియాక్షన్స్ కూడా అలా ఉంటాయి, వాడు బాధపడే ఛాన్స్ ఇవ్వడు మీకు. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మీరు కూడా దాన్ని బ్రేక్ చేశారు, ఆ స్టీరియోటైప్ని. అంటే అమ్మాయి ఒకవేళ మోసం చేసింది అంటే అబ్బాయి ఇలా సాడ్ జోన్లోకి వెళ్ళాలి అనేది మారిపోయి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఎంటర్టైన్మెంట్లోకి తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎంటర్టైనింగ్ ద కంప్లీట్ ఫ్యామిలీ, ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి కాకుండా ఇట్ ఇస్ యూత్, పిల్లలు. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ నాతో ఒకళ్ళు డీజేటీలు పార్ట్ 1 కోర్ థీమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఒకళ్ళు అర్థం చేసుకుని నాకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చెప్పింది, ఎందుకంటే నార్మల్గా నాతో మాట్లాడినప్పుడు అందరూ ఎట్లా మాట్లాడారు, డీజేటీలో స్టోరీ ఏమి ఉండదు, క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ అలా మాట్లాడతారు. చాలా మంది అంటారు స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ జోక్స్ బాగుంటాయి అంటారు. జోక్స్ బాగుంటాయి అనిపిస్తుంది నాకు, బట్ యాక్చువల్లీ మీరు చెప్పింది ఇస్ ది ఎగ్జాక్ట్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. వెన్ అ గర్ల్ చీట్స్ ఆర్ వెన్ అదర్ పర్సన్ చీట్స్ యూ, there are two options. మీరు either మూల కూర్చుని ఏడవచ్చు, or you can become equally ruthless and dangerous also. Exactly. You know, taking it in your stride. And that is actually the concept of digital. అవును అవును. అండ్ స్టోరీ లేదు అనడానికి లేదు, కామెడీతో నవ్వించడం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎంతమంది చేసి ఫెయిల్ అయ్యారు, బట్ యు ఆల్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పుల్డ్ అవుట్ దట్ కంప్లీట్ స్టోరీ విత్ సో మచ్ ఆఫ్ హ్యూమర్, ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్లీ ఎంగేజింగ్. అండ్ ఇందులో చూస్తుంటే సెకండ్ పార్ట్ టిల్లు స్క్వేర్ ఇస్ రియలీ లుకింగ్ లైక్ స్క్వేర్. దాని తర్వాత మళ్ళీ ఇట్లా క్యూబ్ అలా కూడా వస్తాయండి, 3, 4, 5 అన్ని ప్లాన్ చేద్దాం. కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు, మీరు ఫస్ట్ పార్ట్లో తీసినప్పుడు సినిమా ఐ మీన్ ఒక న్యూ కమర్స్ తీస్తున్నప్పుడు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేసి వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. కృష్ణాని సిలీలా ఐ మీన్ ఓటీడీ అప్పుడుకి ఇప్పటికి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? ఫస్ట్ పార్ట్ చూసారు, సిద్ధుని చూసారు, అన్ని చూసారు, ఇది ఆఫ్ ద జర్నీ. మీరు టిల్లు స్క్వేర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను టిల్లు స్క్వేర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ ఐఎమ్ లైక్ అబ్బా ఇంకా టిల్లు స్క్వేర్ వచ్చిందంటే కాసేపు నేను చూసుకొని కంప్లీట్ ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ టిల్లు ఎలా తీసుకెళ్ళబోతున్నాడు ఈ రూట్ని మొత్తం అని. అండ్ యాజ్ యూ సెడ్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతోంది, దే సంథింగ్ స్టోరీ హస్ కమ్ కికాస్ అన్నారు కదా. సో మేబీ ఓన్లీ ఊరికే టిల్లు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక అమ్మాయి కాదు, ఇంకొంచెం బిగ్గర్గా ఏదో జరగబోతుంది టిల్లు లైఫ్లో అని చిన్నగా కొంచెం ఒక ఇంటెలిజెంట్ ఆడియన్స్గా నాకు అర్థమవుతుంది. మీరేమంటారు? ఎక్కువ ఆలోచించానా? మీరు ఎక్కువ ఆలోచించండి పర్లేదు, కానీ మీరు అన్నది ఫస్ట్ మాట సమ్మర్ ఫస్ట్ సినిమా, అందరు ఎగ్జామ్స్ రాసేసి పిల్లలు అందరూ ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి 2 hours కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నవ్వుకుంటానికి మీకు ఏ రకమైన డౌట్ ఉండదు సినిమాలో. మా పాటలన్నీ చాలా బాగున్నాయి, అనుభవం చాలా అందంగా ఉంది, అన్ని కమర్షియల్ స్టిక్ చేసి ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ ఎంటర్టైనర్ అయితే అదైతే ఉంది డెఫినెట్గా. మీరు చెప్పినట్టు మీరైతే ఖచ్చితంగా 2 hours నవ్వుతూ అయితే ఉంటారు. అది వంశీ గారు అన్నారంటే ఇంకా సినిమా ఇంకా ఆయన ఏమన్నాడంటే అది జరిగిపోతుంది అంతే. మ్యాడ్ మూవీ అప్పుడు కూడా అలాగే చెప్పారు కదా, మీరు కొంచెం తక్కువ నవ్వినా ఏంటి డబ్బులు ఇచ్చేస్తానన్నారు వెనక్కి. చాలామంది దానికోసం మనం వెళ్ళారు కానీ జరగలేదు, మర్చిపోయారు సినిమా చూసిన తర్వాత డబ్బుల గురించి. సో వంశీ గారు అంత కాన్ఫిడెంట్గా సినిమాని చూసిన తర్వాత అన్నారు అంటే హీఈస్ ద బెస్ట్ జడ్జ్. సో వీ రిలై ఆన్ హిమ్. రివ్యూ ఆయన ఇచ్చేసారుగా, ఇంకేంటి మనం చూసేస్తాం. సినిమా చూసారన్నా మీరు?